చెప్తా వినండి, అనుమతి కూడా విను. అంతేగాని అదే సబ్జెక్ట్ ఉందో లేదో మాకు తెలుసు. నువ్వైతే నేను మాట్లాడుతున్నా అన్నప్పుడు బాలా గారు అడ్వకేట్ లాయర్ గారు బాలా గారు న్యూట్రల్ వ్యక్తి బాలా గారు ఒక ఫోటో చూపించి ఏమన్నారంటే గతంలో అన్ని సంవత్సరాలు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే, ఎంపీగా ఉంది జగన్ గవర్నమెంట్ కుటుంబమే, సీఎం అవినీతి వాళ్ళే కదా, వాళ్ళందరూ ఇన్ని సార్లు కలిపి ఏం చేశారంటే ఒకసారి బస్ స్టాప్ పెట్టారని చెప్పి బాలా గారు చూపించారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పెట్టారు, నేను కాదల్లా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, కోట ప్రభుత్వం ఏం చేసింది చెప్పనా, అక్కడ వాటర్ సప్లై లేకపోతే మేము వచ్చిన వాటర్ ట్యాక్స్ ఇచ్చిన మీ జగన్ హయాంలో 38% అయితే మేము వచ్చిన 2.5 సంవత్సరాలు వాటర్ ట్యాక్స్ ఇచ్చి మేము చేస్తాం. సరే మీరు టైం వేస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఎయిర్పోర్ట్ చేసుకొస్తున్నారు సార్. ఈయన బస్ స్టాప్లు లేదా చికెన్ చికెన్ ఫిష్ మార్ట్ మాట్లాడతారు. కుప్పానికి పర్మిషన్ వచ్చింది సార్. రేపు కోవిడ్ ఎలక్షన్ ఎయిర్పోర్ట్ చూపించాలి సార్. మీరేం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ లేకుండా చేస్తే ఆ మీరు చూడండి చేస్తే అలాగా. సరే ఒక్క నిమిషం అండి, టైం వేస్ట్ కదా, సరే టైం వేస్ట్ కదా. అరే మీరు రాసుకోండి. ఒక నిమిషం కాదండి, ఇప్పుడు అది కాదు కదా సబ్జెక్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా. సరే వినండి, సరే ఒక నిమిషం డెవలప్మెంట్ చేసేటప్పుడు వింటారా ప్రోగ్రెసివ్ బేస్ మీదనే చేయాలి కాదు. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆయన క్రాస్ టాక్ అంటారు దాన్ని. మీకు ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను, రాసుకోండి. ఈయనకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నారు కదా. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసిందా మీరు స్టార్టింగ్ ఏం చెప్తున్నా అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు డూ ఆర్ డై అనే విధంగా రాజకీయం చేస్తున్నారు అన్నారు. వాస్తవమే. దేనికి రాజకీయం చేస్తున్నారు? అట్లీస్ట్ అపోజిషన్ లీడర్ రాలేదు కదా. 29లో అపోజిషన్ లీడర్ రాకపోతే మన పరువు పోయిందని చెప్పి డూ ఆర్ డైలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదే, చేయండి. దాంట్లో భాగంగా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ చెప్తున్నారు. మేము కూటమిలో ఉన్న ఒక పార్టీ లాగా అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను,